తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శివాలయంలో కార్తీక మాసం సోమవారం సందర్భంగా శివపార్వతులకు ప్రత్యేక అలంకరణ విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆకాశ దీప కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్తీక దీపాలను వెలిగించి శివపార్వతులను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. బోళాశంకరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో ఆ మహాదేవుడిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. శైవ క్షేత్రంలో శివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, రుద్రాభిషేకాలు నిర్వహిస్తుంటారు. హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ శివనామస్మరణతో ఆలయాలు మారుమోగుతుంటాయి. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా విశాఖలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పంచారామ క్షేత్రం, ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం, పాదగయ క్షేత్రం, శ్రీశైలం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కడప నగరంలోని వెస్ట్ జోన్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఐ నాయకులు వెంకటశివ, విజయలక్ష్మి డిమాండ్ చేశారు. కడప నగర కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప నగరంలో 40వ డివిజన్ నుండి 50వ డివిజన్ వరకు ప్రజలకు త్రాగునీరు, సిమెంట్ రోడ్లు,
డ్రైనేజీ కాలువల నిర్మాణం చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ప్రజలకు జటిలంగా మారిన త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. కడప నగర వెస్ట్ జోన్ పరిధిలో ఉన్నటువంటి 40 డివిజన్ నుండి 50 డివిజన్ మధ్య గల 11 డివిజన్లలో నివసిస్తున్నటువంటి పేద వర్గాల స్థానిక సమస్యలపైన కార్పొరేషన్ కార్యాలయం వద్ద సిపిఐ ఆందోళన చేపట్టడం జరుగుతుంది. దాదాపు 11 డివిజన్లలో ఉన్నటువంటి ఈ కాలనీలలో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ పేద వర్గాలు నివసిస్తున్న నగర శివార ప్రాంతాలు, అదేవిధంగా విలీన పంచాయతీల్లో సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇవాళ కార్పొరేషన్ యంత్రాంగం మంచినీటి సదుపాయం అన్ని చోట్ల అన్ని కాలనీల్లో ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న పరిస్థితి. ఇవాళ ఎక్కడ చూసినా పారిశుద్ధ్య సమస్య స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా మురికి కాలువలు అధ్వానంగా ఉన్నాయి, డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు, నీళ్ళన్నీ కూడా మురికి నీళ్ళన్నీ కూడా ఉన్న రోడ్లపై గుంతలమయంగా అయి ఉన్న రోడ్లపై పారుతున్న పరిస్థితి. వర్షం వస్తే చిన్నపాటి మడుగులాగా వ్యవస్థలు ఉన్న దౌర్భాగ్య పరిస్థితి. ఇవాళ పాలెపల్లి మొదలుకొని ఇవాళ భగత్ సింగ్ నగర్ వరకు అనేక రకాల సమస్యల సంబంధంలో ఈ 11 డివిజన్ల నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ స్థానిక సమస్యల పరిష్కారం కోసం సిపిఐ సమర పేరు భాగంగా ఇవాళ అనేక సమస్యలకు సంబంధించి స్థానికంగా పరిశీలన చేసి అధ్యయనం చేసి వాటిన్నిటి కూడా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకుపోతున్నాం. అర్జీ రూపంలో శాంతియుతంగా వెంటనే ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నిటికీ కూడా సకాలంలో స్పందించాల్సిన అధికార యంత్రాంగం పాలక వర్గం ఇవాళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇవాళ పేదల నివాసముతున్న ప్రాంతాలను కూడా అధ్వానంగా పట్టించుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లో నగరపాలక యంత్రాంగం ఉన్న నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పాలక వర్గం ఇవాళ వైసీపీ టీడీపీ అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఈ పాలక వర్గాన్ని కార్పొరేషన్ యంత్రాంగాన్ని ఏలుతున్న నేపథ్యంలో ఇవాళ వాళ్ళందరూ కూడా ఈ పేదల కాలనీలో ఏదైతే సమస్యలు ఉన్నాయో డ్రైనేజ్ సమస్య, వీధుల సమస్య, తాగునీటి సమస్య, రోడ్ల సమస్యలను వెంటనే పరిష్కరింపజేయాల్సిన అవసరం ఎంతుంది. లేకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. వచ్చేటువంటి తాగునీటి సమస్య ఇవాళ జనవరి నుంచి ఇంకా ఎక్కువ తీవ్రతనున్న నేపథ్యంలో తాగునీటి శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలా. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అవినీతి అక్రమాలతో అసంపూర్తిగా ఉన్న నేపథ్యంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను పరిపూర్తి చేసి ఇవాళ దోమల రహిత నగరంగా తీర్చిదిద్దాలా. ఎక్కడికెక్కడ స్థానిక సమస్యలు పరిష్కరించడంలో ఇవాళ కార్పొరేటర్లు కావచ్చు, స్థానిక సచివాలయ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం కావచ్చు, లేదా కార్పొరేటర్లు పాలకవర్గం కావచ్చు, యావత్తు దీనిపైన దృష్టి పెట్టి స్థానిక సమస్యలు ముఖ్యంగా పేదలు నివాసం ఉన్న ప్రాంతాలపైన పటిష్టమైనటువంటి ప్రణాళికతో ఇవాళ స్థానిక సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారులో పేలుడు సంభవించిందని తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ పేలుడు ఘటనలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారని, మరికొంతమంది గాయపడ్డారని, కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయని తెలిసిందని అన్నారు. పేలుడు సమాచారం అందిన వెంటనే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ బృందాలు 10 నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు. ఎఫ్ఎస్ఎల్, ఎన్ఎస్జీ, ఎన్ఐఏ బృందాలు సంఘటనా స్థలానికి వెళ్లి సమగ్ర దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేస్తామని అమిత్ షా పేర్కొన్నారు. आज शाम करीब 7 बजे दिल्ली में लाल किले के पास सुभाष मार्ग ट्रैफिक सिग्नल पर I-20 हुंडई गाड़ी में एक ब्लास्ट हुआ है। ब्लास्ट के कारण आसपास की कुछ गाड़ियां और कुछ मार्ग पर जा रहे लोग भी इंजर्ड होने के समाचार हैं। प्राथमिक सूचना जो मिली है उसमें कुछ लोग हताहत भी हुए हैं। ब्लास्ट की सूचना आते ही 10 मिनट में दिल्ली क्राइम ब्रांच, दिल्ली स्पेशल ब्रांच की टीमें स्पॉट पर पहुंची है। एनएसजी और एनआईए की टीम एफएसएल के साथ अभी गहन जांच करने का शुरू किया है। आसपास के स्थान के सभी सीसीटीवी कैमरा और बाकी सब चीजों की जांच के आदेश दे दिए गए हैं। मेरी सीपी दिल्ली से भी बात हुई है, स्पेशल ब्रांच के इंचार्ज से भी बात हुई है। सीपी दिल्ली और स्पेशल ब्रांच के इंचार्ज स्पॉट पर मौजूद हैं। हम सभी संभावनाओं को तराश रहे हैं और सभी संभावनाओं को ध्यान में रखकर इसकी गहन जांच की जाएगी। सभी ऑप्शन की तुरंत जांच होकर नतीजा जो आएगा जांच हम जनता के सामने रखेंगे। मैं कुछ ही देर में स्पॉट पर भी जा रहा हूं।
और अस्पताल में भी मैं तुरंत जाऊंगा। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. రాష్ట్రంలో 1,00,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి పాదసారథి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవారికి మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడుపై స్పందించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఎన్ఎస్జీ, ఎన్ఐఏ బృందాలు సమగ్ర దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.